ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नीपं दृष्ट्वा हरितकपिशं केसरैरर्धरूढैः आविर्भूतप्रथममुकुलाः कन्दलीश्चानुगच्छम् जग्ध्वारण्येष्वधिकसुरभिं गन्धमाघ्राय चोर्व्याः सारङ्गास्ते जललवमुचः सूचयिष्यन्ति मार्गम् नीपं दृष्ट्वा हरितकपिशं केसरैरर्धरूढैः नीपं दृष्ट्वा हरितकपिशं केसरैरर्धरूढैः नीपं दृष्ट्वा हरितकपिशं केसरैरर्धरूढैः आविर्भूतप्रथममुकुलाः कन्दलीश्चानुकच्छम् आविर्भूतप्रथममुकुलाः कन्दलीश्चानुकच्छम् आविर्भूतप्रथममुकुलाः कन्दलीश्चानुकच्छम् जग्दुहारण्येष्वधिकसुरभिं गन्धमाघ्राय चोर्व्याः जग्ध्वारण्येष्वधिकसुरभिं जग्ध्वारण्येष्वधिकसुरभिं गन्धमाघ्राय चोर्व्याः जग्ध्वारण्येष्वधिकसुरभिं गन्धमाघ्राय चोर्व्याः सारङ्गास्ते जललवमुचः सूचयिष्यन्ति मार्गम् सारङ्गास्ते जललवमुचः सूचयिष्यन्ति मार्गम् सारङ्गास्ते जललवमुचः सूचयिष्यन्ति मार्गम् नीपं दृष्ट्वा हरितकपिशं केसरैः अर्धरूढैः आविर्भूतप्रथममुकुलाः कन्दलीः च अनुकच्छम् जग्ध्वा अरण्येषु अधिकसुरभिं गन्धम् आघ्राय च उर्व्याः सारङ्गाः ते जललवमुचः सूचयिष्यन्ति మార్గం ఇక్కడ క్రియాపదం వచ్చేసరికి సూచయిష్యంతి మార్గం సూచయిష్యంతి के सूचयिष्यन्ति उर्व्याः सारङ्गाः मार्गं सूचयिष्यन्ति कस्य मार्गं सूचयिष्यन्ति जललवमुचः ते मार्गं जललवमुचः ते మార్గం సూచయిష్యంతి అయిపోయిందా రెండు అసమాపక్రియలు ఉన్నాయి
ఆఘ్రాయ జగ్ధ్వా అని. ఉమ్, ఆఘ్రాయ అంటే పీల్చి అని అర్థం. ఉమ్. కమాఘ్రాయ గంధమాఘ్రాయ. గంధమాఘ్రాయ. కీదృశం గంధం? అధికసురభిం గంధం ఆఘ్రాయ. ఇంకోటి కూడా దృష్ట్వా అని కూడా ఉంది. మూడు ఉన్నాయి. కస్యాహ గంధమాఘ్రాయ? ఉర్వ్యాహ గంధమాఘ్రాయ. కస్మిన్ కేషు అరణ్యేషు? అరణ్యేషు అధికసురభిం ఉర్వ్యాహ అధికసురభిం గంధమాఘ్రాయ జలలవముచస్తే మార్గం సూచయిష్యంతి సారంగాః. తర్వాత జగ్ధ్వా. జగ్ధ్వా అంటే భుక్త్వా అని అర్థం. అదభక్షణే అనే ధాతువుకి వస్తుంది జగ్ధ్వా అని. కందలీహి జగ్ధ్వా అని వస్తుందా? కందలీహి జగ్ధ్వా. సమ్యక్. కందలీహి కథం పూతాః? ఆవిర్భూత ప్రథమ ముకులాః. అనుకచ్చం అనేది కూడా ఇక్కడ ఒకటి వేసుకోవాలి. అనుకచ్చం. అనుకచ్చం ఆవిర్భూత ప్రథమ ముకులాః కందలీహి జగ్ధ్వా అయిపోయింది. మళ్ళీ దృష్ట్వా. హరిత కపిశం నీపం దృష్ట్వా. నీపం. హరిత కపిశం నీపం వస్తుంది కదా, అంతే. కేసరైరర్ధరూఢైః అర్ధరూఢైః కేసరైః హరిత కపిశం నీపం దృష్ట్వా. సో మొత్తంగా ఎలా వస్తుంది? సారంగాః హరిత కపిశైః అర్ధరూఢైః హరిత కేసరైః హరిత కపిశం నీపం దృష్ట్వా అనుకచ్చం ఆవిర్భూత ప్రథమ ముకులాః కందలీః జగ్ధ్వా అరణ్యేషు ఉర్వ్యాః అధికసురభిం గంధం ఆఘ్రాయ చ తే అంటే జలలవముచః తే మార్గం సూచయిష్యంతి. సారంగాః కేసరైః అర్ధరూఢైః హరిత కపిశం. కేసరైః ఏంటండి? అర్ధరూఢైః కేసరైః. అర్ధరూఢైః కేసరైః హరిత కపిశం నీపం దృష్ట్వా ఆవిర్భూత అనుకచ్చం ఆవిర్భూత ప్రథమ ముకులాః కందలీః జగ్ధ్వా అరణ్యేషు ఉర్వ్యాః అధికసురభిం గంధం ఆఘ్రాయ చ జలలవముచస్తే మార్గం సూచయిష్యంతి. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు అతను అంటే మేఘం వెళ్ళిన చోటల్లా ఏం చేస్తుంది? వర్షిస్తూ ఉంటుంది కదా. సో అంటే వర్షాకాలం రాగానే మనకి మొత్తం సీజన్లో మార్పు వస్తూ ఉంటుంది కదా, మొత్తం అదంతా మారుతూ ఉంటుంది కదా, ల్యాండ్స్కేప్ అంతా కూడా మారుతూ ఉంటుంది. సో దానిలో ఒక భాగాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సారంగాః అంటే అది ఏనుగులకి, అలాగే తుమ్మెదలకి, జింకలకి మూడింటికి కూడా సారంగములు అని పేరు. ఓకే. సో ఈ మూడింటిని తీసుకోవచ్చు దీనిలో.
వీటిలో ఏదో ఒకటి ఒక్కొక్క చోటలాగా. సో ఇవి ఈ సారంగములు అర్ధరూఢై కేసరై హరిత కపిశం నీపం దృష్ట్వా అని. నీపం అనంటే కదంబ పుష్పము అని అంటారు. కదంబ పుష్పం అనేది ఎప్పుడైనా తెలుసా నీకు? అంటే చాలాసార్లు విన్నాను కానీ సరిగ్గా ఉంటుంది. నేను షేర్ ఒక్క నిమిషం. అంటే లలితా సహస్రనామంలో అమ్మవారికి సంబంధించిన పుష్పం లాగా వస్తుంది కదా. ఇది కనిపిస్తుందా? ఇప్పుడు కనపడుతుంది. ఇవి చూసాను. ఇది చూసావు కదా ఇప్పుడు. ఇక్కడ చూసి ఇది ఎలా ఉంది. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్ప్రౌట్స్ లాగా వచ్చాయి కదా, ఆ స్ప్రౌట్స్ లాగా వచ్చినవి కొంచెం yellowish గా వస్తాయి. తర్వాత ఇప్పుడు లోపల ఉన్నది ఆరెంజ్ కలర్ లో ఉంది చూడు. సో ఇది కపిశవర్ణము. ఈ ఆరెంజ్ కలర్ అంటే బ్రౌనిష్ ఆరెంజ్ అన్నమాట. ఇది కొంచెం పక్వం అయితే ఇలా అవుతుంది. ఇక్కడ చూసావా పూర్తి బ్రౌన్ గా అయిపోతుంది. మొత్తం అయిపోయిన తర్వాత ఫుల్లీ ఇది అయిపోయిన తర్వాత ఇలా బ్రౌన్ గా అయిపోతుంది. స్టార్టింగ్ ఏమో ఇటు పక్కన ఉంది కదా బాల్ లాగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో పూర్తిగా పుష్పించింది. అంటే పూర్తిగా ఫ్లవర్ మొత్తం అంతా మెచ్యూర్ అయిన తర్వాత ఇది పూర్తిగా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ స్టేజెస్ లో ఇలా తయారవుతుంది అనమాట. సో ఇప్పుడు స్టార్టింగ్ స్టేజెస్ లో ఎలా ఉంటుంది అని అంటే ఇలా ఉంటుంది అది. సో ఇక్కడ హరితవర్ణము కపిశవర్ణము, హరిత కపిశం అని అన్నారు. కపిశము అంటే మధ్యలో కనిపిస్తుంది కదా అది. ఓకే, హరితము అని అంటే yellowish షేడ్ వస్తుంది అనమాట అది. ఓకే, సో ఇది దీన్ని నీపం అని అన్నారు. నీపము అని కూడా అంటారు దీన్నే. ఓకే, దీన్నే మనకి కదంబము అని కూడా అంటారు. దీనికి ఏదో బర్ల్ ఫ్లవర్ అంట దీని పేరు ఇంగ్లీష్ లో, బర్ల్ ఫ్లవర్ అంటారు. సో ఈ చెట్టు ఏమో ఇలా ఉంటుంది, కదంబ పుష్పం ఉండే చెట్టు. సో సో ఇది ఇక్కడ చెప్తున్నారు నీపం దృష్ట్వా. ఇది ఎలా ఉంది ఏంటది, ఎలా ఉంది, కేసరై అర్ధరూఢై కేసరై. కేసరై అంటే ఏంటి, పైన స్ప్రౌట్స్ లాగా వచ్చాయి కదా వైటిష్ దీనిలో, అవి అర్ధరూఢై. రూఢము అంటే ఏంటి అని అంటే మొలకెత్తడం. అర్ధరూఢై అంటే సగమే మొలకెత్తినటువంటి కేసరై, వాటిని కింజల్కములు అని కూడా అంటారు. ఓకే, వాటిటి వలన అంటే వాటిటి చేత హరిత కపిశం, హరితవర్ణము కపిశవర్ణము రెండూ కూడా కలగలిపినటువంటి వర్ణము కలిగినటువంటి నీపం దృష్ట్వా. నీపం అంటే కదంబ పుష్పములను చూసి. ఇది మామూలుగా ఎప్పుడు వస్తాయి అవి? వర్షాలు పడిన తర్వాత వస్తాయి. దృష్ట్వా. అలాగే అనుకచ్చం, కచ్చము అని అంటే బురద. అనుకచ్చం అంటే ఆ బురదలో, అంటే ఇక్కడ కచ్చేష్వను అనుకచ్చం అని ఇక్కడ అవ్యయభావం. అంటే ఏంటి, బురదని దాని ఏమంటారు అనుసరించి అంటావేంటి అంటే బురదలో అని అర్థం అనమాట. బురదలో ఆవిర్భూత ప్రథమముకులాహ కందలీహి జగ్ధ్వా. కందలీహి అంటే తెలుసు కదా, కందలీహి అంటే ఏంటది అరటి. సో ఆ అరటి మొక్కలు ఎలా ఉన్నాయి అప్పుడే ఆవిర్భూత ప్రథమ ముకులాహ. అంటే ఆవిర్భూతం అంటే ఏంటి, మొలకెత్తినటువంటి ప్రథమ ముకులాహ, మొట్టమొదటి చిగురు అంటే స్ప్రౌట్ అన్నమాట. ప్రథమ ముకులాహ మొదటి చిగురులు కలిగినటువంటి కందలీహి అంటే అరటి పుష్పములను జగ్ధ్వా. జగ్ధ్వా అంటే తిని. ఆవులు ఏనుగులు తింటాయి. అరణ్యేషు అధిక సురభిం ఉర్వ్యాహ గంధమాఘ్రాయ.
అధిక సురభ్యం ఇప్పుడు ఎప్పుడు మట్టికి మంచి ఎప్పుడు వాసన వస్తుంది, భూమికి వర్షం పడ్డం. అవును. అధిక సురభ్యం ఎక్కువ గంధము కలిగినటువంటి అంటే ఎక్కువగా సువాసన కలిగినటువంటి, సురభ్యం అంటే సువాసనను కలిగినటువంటి గంధమును ఆఘ్రాయ. దేని యొక్క గంధము? ఉర్వ్యాహ గంధం ఆఘ్రాయ అంటే భూమి యొక్క గంధమును పీల్చి తే నీ యొక్క మార్గం సూచయిష్యంతి, నీ మార్గమును ఇవన్నీ సూచిస్తున్నాయి. అంటే ఏంటి? ఈ స్ప్రౌట్స్ ఎప్పుడు వస్తాయి మామూలుగా మనకి? అనుకచ్చడం వల్ల బురద ఎప్పుడు ఉంటుంది? వర్షం పడిన తర్వాత. అలాగే ఈ పుష్పాలు ఎప్పుడు వస్తాయి, ముకులిస్తాయి అని అంటే వర్షం పడిన తర్వాత. సో ఇవన్నీ కూడా ఇలా అలాగే గంధాన్ని అంటే వీటిని చూస్తూ, పుష్పాల్ని చూస్తూ, అలాగే అరటి పుష్పాలని తింటూ, అలాగే భూమి యొక్క మంచి గంధాన్ని పీలుస్తూ, సారంగములు అంటే తంగజములు కానీ, జింకలు కానీ, లేకపోతే ఈ భ్రమరములు కానీ నీ మార్గములను సూచిస్తున్నవి. అంటే ఇవన్నీ చేయటం వల్ల నీ మార్గం వాటి నుంచి వెళ్ళావు అని చెప్పి తెలుస్తున్నది అని అర్థం అనమాట. అండ్ ఈ నువ్వు ఎట్లాంటి వాడివి? జల లవము సహా తే మార్గం. జల లవము, జలము అంటే నీరు, లవము అంటే ఏంటి? కొంత. జల లవము సహా అంటే ఇప్పుడు కుండపోత వర్షం కాదు, ఇప్పుడు అక్కడక్కడక్కడక్కడక్కడ నీళ్ళు అలా అలా చిన్న చిన్న డ్రిజిలింగ్ లాగా. జల లవ ముచహ. ముచహ అంటే ఏంటి? వదలటం. ముక్కు ముచ్చ జలముక్కు అని ఉంది కదా, జలముక్కు ఉంది కదా, కానీ ఇక్కడ జల లవముక్కు ఇది. ఓకే, అంటే ఇంకా చెప్తున్నాడు అంటే చాలా ఏంటది ప్రభూతంగా వర్షం కాదు ఇక్కడ, ఎందుకంటే ప్రభూతంగా వర్షం వెనకాల అయిపోయింది చెప్పేశాడు. సో ఇప్పుడు ఇక్కడ అప్పుడప్పుడు అక్కడక్కడ డ్రిజిలింగ్ లాగా చేసుకుంటూ వెళ్ళే నీ యొక్క మార్గమును సూచయిష్యంతి, ఇవన్నీ తెలుపుతున్నాయి అని చెప్పి. అంటే ప్రతి చోట ఆ పని చేసిన తర్వాతే వెళ్ళమని. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే మేఘం వెళ్తుందో అక్కడల్లా వర్షించుకుంటూ వెళ్తుంది కదా. సో నువ్వు వెళ్ళావు అనడానికి ప్రూఫ్ ఏంటి అని అంటే మట్టి వాసన, అలాగే చిగురులు, బురద, పుష్పాలు, కదంబ పుష్పాలు, ఇవన్నీ కూడా నువ్వు వర్షించావు, నువ్వు వెళ్ళావు ఇటు నుంచి అని చెప్పడం కోసం ఇవన్నీ కూడా ఏంటిది? సూచనలు. ఓకే, ఇక్కడ హరిత కపిశం. హరితంచ కపిశంచ హరిత కపిశం అని వస్తుంది. ద్వంద్వం కాదు ఇక్కడ, కర్మధారి. హరితంచ తత్ కపిశంచ. హరితంచ తత్ కపిశంచ హరిత కపిశం. ఇప్పుడే నేను వస్తాను. ఇక్కడ ఇంకో సమాసం ఆవిర్భూత ప్రథమ ముకులా. సో ప్రథమాశ్చతే ముకులాః ప్రథమ ముకులాః దేనికి? కదలీహి. బహువ్రీహి కర్మధారయమే కదా, అంటే బహువ్రీహి. ఇక్కడ ఆవిర్భూతాః ప్రథమ ముకులములు దేనికి ఉన్నాయి? కదలి, వాటి కదలి కదా. అయితే యస్మిన్ యాసాం. ఓ కదలీహి. ఓకే, అది స్త్రీలింగం. ఓకే. ఆవిర్భూతాః ప్రథమ ముకులాః యాసాం తాః ఆవిర్భూత ప్రథమ ముకులాః. అనుకచ్చం అనేది కూడా కచ్చస్య సమీపే అనుకచ్చం. కచ్చస్య సమీపే అనుకచ్చం. జల లవ ముచః.
ఆ జలస్య లవః జలం జలలవః జలస్య లవః ఓకే జలస్య జలలవం లవః ముంచతి ఇది. ఉమ్, జలలవము. జలలవం జలలవం ముంచతి ఇది. అంటే లవహ అనే పదం అంటే లవము అని అంటే కొంత అని, బిట్ ఆఫ్. లవలేశము అని అంటుంటాం చూసావా. అంటే కర్మధార్యం లాంటిది ఎందుకని రాదు ఇక్కడ? అంటే దానికి అబ్జెక్ట్ కాదా? షష్ఠి తత్పురుష. అంటే అది దీనికి అబ్జెక్టివ్ కాదా? కాదు. అంటే లవము అనేది ఎలా చెప్పాలంటే ఇది ఇక్కడ సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ లాంటిది. సమ్ అమౌంట్ ఆఫ్ అంటున్నాం కదా. లవః లేశము, కస్య లేశః లవః, కస్య లవః దేని యొక్క కొంత భాగము. సో దాని భాగం, దాని కొంత భాగం, జలము యొక్క కొంత భాగము అని అన్నమాట. జలస్య లవః జలలవః జలలవస్య జలలవం ముంచతి జలలవముకు. జలలవముకు. నీపం దృష్ట్వా హరతి కపిశం. హరిత కపిశం. నీపం దృష్ట్వా హరిత కపిశం కేసరైరర్ధరూఢైః ఆవిర్భూత ప్రథమ ముకులాః కందలీశ్చానుకర్షం. జగ్ధ్వారణ్యేష్వధిక సురభిం గంధమాఘ్రాయ చోర్వ్యాః సారంగాస్తే జలలవముచ సూచయిష్యంతి మార్గం.